నాడు ఎంతో శుభదినం. ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చేసినటువంటి సాధనం సినిమా. భారతీయ సినిమాలో ఉన్నటువంటి అన్ని భాషలు ప్రపంచంలో ఎక్కడ లేదు. అందులో తెలుగు సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆద్యులుగా నిలబడడంతో పాటు అద్భుతమైన చిత్రాలు తీయడంతో పాటు ప్రపంచానికి అద్భుతమైనటువంటి కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందించినటువంటి తెలుగు సినిమా భారతానికి, ప్రపంచ సినిమాకు కూడా ఇప్పుడు గర్వకారణం. శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ద ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా, ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా, సైలెంట్ ఈరా నుంచి ప్రారంభించి వారి పయనం, వారి కృషి, వారి త్యాగం, అక్కడి నుంచి ఎంతోమంది మహనీయులు, స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయులు శ్రీ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ రేలింగ్ గారు, అల్లూరు రామలింగ గారు, వీళ్ళతో పాటుగా తెలుగు సినిమాకి ఒక కొత్తదనాన్ని ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, మరో తరంలో చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు, తర్వాత రాజేంద్ర ప్రసాద్, నేను, ఈ విధంగా 86 సంవత్సరాలు తెలుగు సినిమా అనేది ఎన్నో త్యాగాలతో, ఎంతో కష్టంతో, ఎన్నో ప్రయత్నాలు జరిగి ఈ రోజున బాహుబలి లాంటి సినిమాలు కూడా ఈ రోజున ప్రపంచంలో ఒక చోటు సంపాదించుకుంది. అటువంటి ఈ సినిమా, ఈ చరిత్రను 86 వసంతాలు తెలుగు సినిమా అనేటువంటి పుస్తకంలో పొందుపరచడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఆ పని శ్రీ వంశీ ధర్మారావు గారు, ఆయన సినిమా పిచ్చోడు అంటుంటాడు, అది చాలా పెద్ద బిరుదు, అది అందరం సినిమా పిచ్చోళ్ళే. అయితే వారు వంతు వారు సినిమాని విన్నంటూ ఉండి, సినిమాని అబ్జర్వ్ చేసి ఎంతో అద్భుతమైనటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి మూలకారకులు, అచ్చు వేసినటువంటి మహనీయుడు ఆయన. ఇది చాలా గొప్ప ప్రయత్నం ఇది. కాబట్టి ఈ సినిమా, ఇటువంటి ఒక పుస్తకానికి వారు దంపతులిద్దరు, విజయనిర్మల గారు, నా తల్లి మాకి కూడా తల్లి అంటుంటాం. ఆమె ఇటు మహిళా దర్శకురాలుగా ఆమె ఎన్నో మైలురాయిలు అందుకుని పురుష ప్రపంచంలో ఆమె ముందడుగు వేసి, మీనా నుంచి ఆమె కవిత, మీనా నుంచి ఆమె దర్శకత్వం ప్రారంభించి 200 సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో పాటు, కథానాయికగా నటించడంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిపి 100 సినిమాలు చేసి మహిళా దర్శకురాలుగా ఆమె సత్తా ఆమె చాటుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకుంది. ఆమె గర్వకారణం. ఒక రైతు, ఒక గృహిణి, ఒక తల్లి, అన్ని విధాలుగా ఆమె జీవితాన్ని సంపూర్ణమైనటువంటి ఒక బంగారు పెళ్ళంగా అమర్చుకున్నటువంటి ఆమె. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు తర్వాత ఒక విప్లవం సినిమాకి. ఫస్ట్ సినిమా స్కోప్ దగ్గర నుంచి నిర్మాతగా కూడా ఎన్నో విజయాలు సాధించి ఈ రోజున తెలుగు సినిమాకి ఒక ముఖచిత్రంగా సూపర్ స్టార్ కృష్ణ గారు నిలబడ్డారు. వారిద్దరూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని నాకు ధర్మారావు గారు చెప్పారు. అంకితం ఇవ్వాలని దాసరి నారాయణరావు గారు, స్వర్గీయులు,
వారు చెప్పినట్టు వారు కూడా చెప్పారు. ఇదెంతో గర్వకారణం. శ్రీ దాసరి నారాయణరావు గారు మన తెలుగు సినీ పరిశ్రమ ప్రతి కార్మికుడు, ప్రతి కళాకారుడు, ప్రతి సాంకేతిక నిపుణుడు, ఎవరికి ఏ కుటుంబానికి ఒక సమస్య వచ్చినా నిలబడినటువంటి ఒక ధ్వజస్తంభం ఆయన. వారి స్ఫూర్తితో మేమందరం ముందు వెళుతున్నాం. నా గురువుగా భావిస్తాను ఆయన్ని కూడా. మరి అటువంటి వ్యక్తి చెప్పడం, ఆ అంకితం వారు ఇన్ని సంవత్సరాలు ఈ పుస్తకం పూర్తి చేసి వాళ్ళ పేరు మీద అంకితం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమానికి నేను సభాధ్యక్షత వహించడం అనేది చిన్నవాడిని ఇంకా చాలా గర్వకారణంగా ఫీలిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.